వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మంగళవారం ఖమ్మం పట్టణ టెంపో ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SR అండ్ BGNR కాలేజ్ గ్రౌండ్ నుండి కాల్వ ఒడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ డీజిల్ ధరలో స్పేర్ పార్ట్స్ ఖర్చులు, ట్యాక్సీలు పెరగడం వల్ల మెయింటెనెన్స్ వ్యయాలు అధికమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా వాహన ఛార్జీలను పెంచినట్లు వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖమ్మం పట్టణ టెంపో ట్రావెల్స్ అసోసియేషన్ ఓనర్స్, డ్రైవర్స్ అందరం కలిసి తీసుకున్న నిర్ణయం మేరకు మాకు డీజిల్, స్పేర్ పార్ట్స్ ధరలు, ట్యాక్స్లు పెరిగినందువలన పట్టణ ప్రజలకు మరియు చుట్టుప్రక్కల ఉన్న వివిధ ప్రాంతాల ప్రజలకు మరియు ట్రావెల్స్ యజమానులకు మా విన్నపం ఏమనగా, మాకు మెయింటెనెన్స్ ఛార్జ్ పెరిగినందువలన 1 కిలోమీటర్ అర్బెనియా వెహికల్ 12 సీట్లు 35 రూపాయలు, 17 సీట్లు 38 రూపాయలుగా, టెంపో 12 సీట్లు 27 రూపాయలు, 17 సీట్లు 35 రూపాయలుగా అన్ని ఏసీ వెహికల్స్ ఛార్జెస్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. ఇంతకు ముందులాగా నార్మల్ ఏసీ కాకుండా సెంట్రల్ ఏసీ గల కొత్త వెహికల్స్ని తీసుకున్నాం. కావున ఖమ్మం పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలు, అధికారులు మరియు ట్రావెల్స్ యజమానులు మేము నిర్ణయించిన రేట్లకు సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన టెంపో ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. టెంపో ట్రావెలర్ మొత్తం ఖమ్మంలో టౌన్లో ఉన్న వారికి ఓనర్, డ్రైవర్లు మేము ఇలా ఒక దగ్గర కూడి ఈ రోజున్న పరిస్థితిని డీజిల్, తర్వాత స్పేర్ పార్ట్స్, తర్వాత మెయింటెనెన్స్ పెరిగింది కాబట్టి గతంలో మాకు రేటు తక్కువ ఉండే, అయినా సరే అట్నే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ముందుకు పోలేని పరిస్థితి ఉంది. అందుకనే పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మా విన్నపం ఏంటంటే, తర్వాత ట్రావెల్స్ వాళ్ళకు కూడా ముఖ్యంగా మొత్తం ఈ ఖర్చులు పెరిగిన దృష్టిలో మేము కిలోమీటర్కి ఒక 2 రూపాయల చొప్పున పెంచి అర్బానియా వచ్చేసి 12 సీట్ల బండి 35 రూపాయలకు పెట్టాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 12 సీటర్ టెంపో ట్రావెలరు 27 రూపాయలకి ఏసీలో పెట్టాలనుకున్నాం. ఇవన్నీ ఏసీ రేట్లు. దీనికి అనుగుణంగానే ఈరోజు మేము ఇక్కడ సమావేశమయ్యి చేయాలనుకున్నాం. అందుకనే ఖమ్మం ప్రజలు, పట్టణ ప్రజలు, అధికారులు అందరూ మాకు సహకరించి మమ్మల్ని మాకు తోడ్పాటిచ్చి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ట్రావెల్స్ ఓనర్లకు కూడా చెప్పేది ఏంటంటే, గతంలో రేట్లు కాకుండా ఇక్కడ ఎవరో 1 రూపాయి తక్కువ పోతే వాళ్ళని పిలిచి బండ్లు పంపిద్దాం అనేది కాకుండా అట్లా ఎవరు కూడా చేయొద్దు. అందరూ యూనియన్, ఇది ఒక్కళ్ళకి చెప్తే అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే దీన్ని మా యూనియన్ జడగొట్టిన వాళ్ళు అవుతారు. కంపల్సరీ మేము ఏదైతే నిర్ణయించుకున్నామో అదే రేట్లకు బండ్లు పంపించండి. దయచేసి మీకు కూడా చెప్తున్నాం. మెయిన్గా మేము ఏంటంటే ట్రావెల్స్ ఓనర్లో చెప్తున్నాం. తర్వాత మా వాళ్ళు కూడా, మేము అందరం కూడా ఒకే మాట మీద ఉండి, అర్బానియా వచ్చేసి ఏసీలో 35 రూపాయలు 12 సీటరు, టెంపో వచ్చేసి ఏసీలో 27 రూపాయలుగా నిర్ణయించినాం. అదే 17 సీట్లు వచ్చేసి 38 రూపాయలు అర్బానియా, ఆ టెంపో వచ్చేసి 35 రూపాయలుగా నిర్ణయించి ఈ రోజు నుంచి, ఈ ఫస్ట్ నుంచి మేము దీనికి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం. అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రజలకి మరియు ట్రావెల్స్ ఓనర్లకి అందరికీ మా యొక్క విన్నపము, ఇంతకుముందు అని చెప్పనంటే వెహికల్స్ సెన్సార్స్ వెహికల్స్ కాదు, ఇంతకుముందు అంటే సెంట్రల్ ఏసీ వెహికల్స్ కాదు. అప్పుడు ఏది ఉన్నా మేము గిట్టుబాటు అయినా కాకపోయినా మా బారిన మేము పడి నడిపించాము. ఇప్పుడు కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు, ట్రావెల్స్ ఓనర్స్ కూడా అందరూ అదే అడుగుతున్నారు. అప్డేటెడ్ వెహికల్స్ పెట్టాం, సెంట్రల్ ఏసీ వెహికల్స్ అన్నీ మాయి, అన్ని న్యూ వెహికల్సే, వేరే వెహికల్స్ అన్నీ ఏమీ లేవు. ఇంత వ్యయ ప్రయాసాలకు మేము మోర్చి కూడా మీకు కోరుకునేది ఒకటే, మాకు ట్యాక్సీలు పెరిగినాయి, టైర్ల రేట్లు పెరిగినాయి, వెహికల్ మెయింటెనెన్స్ పెరిగినాయి, విడి భాగాల ఖర్చులు అన్నీ పెరిగినాయి. మేము కోరుకునేది ఒకటే, దయచేసి ఈ రేట్లను మేము మా యూనియన్ తరఫున మేము అందరం అనుకున్న రేట్లకు మీరు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ట్రావెల్స్ యజమానులకి మరియు పట్టణ ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఇది. డ్రైవర్స్, ఓనర్ కమ్ డ్రైవర్స్ అందరికీ ఒక యూనియన్గా చేయబడుతుంది. ఇప్పుడు ఈ మంత్ 1వ తారీఖు నుండి రేట్లు పెంచడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించగలరు. ఓనర్స్ కూడా సహకరించి ఎవరు తక్కువ కిరాయిలో పోవాకండి, కరెక్ట్ రేట్లో పోండి. ట్రావెల్స్లు కానీ, పర్సనల్ కిరాయిలు కానీ, సర్కిల్ కిరాయిలు కానీ అన్నీ కూడా ఒక యూనియన్గా, ఒక పద్ధతిగా నడిపియండి. ఇప్పుడు నుండి ట్రావెల్స్ యాజమాన్యం నుండి కోరుకుంటున్నాం. ట్రావెల్స్ యూనియన్స్ అందరికీ కూడా, ఓనర్కి, డ్రైవర్ కమ్ ట్రావెల్స్ యాజమాన్యాలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అన్న. మేము చెప్పేది ఏంటి అంటే, ఎప్పటి నుంచో ట్రావెల్స్ నడుస్తున్నాయి, ప్రతి ఒక్క విడి భాగాలన్నీ ఖర్చులు పెరిగిపోయినాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగినాయి, బోర్డర్ ట్యాక్స్లు ఎక్కువ పెరిగినాయి. ఇవన్నీ ఉద్దేశించి కిలోమీటర్లకు కొంచెం పెంచటం అయింది. పట్టణ ప్రజలు మళ్ళీ కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఈ యూనిటీని అందరూ కలిసిమెలిసి నడిపించాలని కోరుకుంటున్నాం.
అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.